Hi all, welcome to Try Technologies and welcome to another session for data wrangling. సో ఇప్పటి వరకు మనం వేరియస్ టెక్నిక్స్ చూసాం డేటా wrangling లో హౌ టు క్లీన్ ద డేటా అండ్ హౌ టు ఆర్గనైజ్ ద డేటా అనేది. సో ఈరోజు మనం ఆర్గనైజింగ్ ద డేటాలో మర్జింగ్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్ చూడబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈరోజు ఎజెండాలో మనం మర్జింగ్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్లో ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మర్జింగ్ టెక్నిక్ని యూజ్ చేసి ఎలా రెండు డేటా ఫ్రేమ్స్ని కంబైన్ చేయొచ్చు వేరియస్ థింగ్స్, వేరియస్ కండిషన్స్ మీద. సెకండ్ థింగ్, యూజింగ్ ద మర్జ్ అలాంగ్ విత్ జాయిన్స్ అనమాట. సో మర్జ్ అండ్ జాయిన్స్ యూజ్ చేసి ఎలా కంబైన్ చేస్తున్నాం డేటా ఫ్రేమ్స్. లాస్ట్లో ఒక స్లైడ్ చూడొచ్చు, ఏంటంటే ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది, అది కూడా ఒకసారి చూద్దాం. So let's start the concept of merging. So here technically mergent ఏంటంటే merging aligns rows or combines data frames based on multiple columns or for combining data on multiple columns or indices. Merging అంటే టూ డేటా ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న కామన్ కాలమ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆర్ కామన్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఏ అయితే కామన్గా సేమ్ రోస్ ఉన్నాయో ఆ రోస్ వరకు తీసుకొని టూ డేటా ఫ్రేమ్స్ని మర్జ్ చేసినప్పుడు ఈ కామన్ రోస్ మాత్రమే ప్రింట్ అవుతాయి అలాంగ్ విత్ ఆల్ ది కాలమ్స్ ఫ్రమ్ బోత్ ది డేటా ఫ్రేమ్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కంబైనింగ్ టూ డేటా ఫ్రేమ్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ యూజింగ్ కామన్ కాలమ్స్. అది ఎలాగో చూద్దాం. నెక్స్ట్, మర్జింగ్ క్యాన్ బి కంబైన్డ్ విత్ జాయిన్స్. ఓకే, మర్జ్ అనేది దాన్ని మనం జాయిన్స్తో కంబైన్ చేసి కూడా కంబైన్ చేయొచ్చు డేటా ఫ్రేమ్స్ని. అందులో ఇన్నర్ జాయిన్ యూజ్ చేయొచ్చు, అవుటర్ జాయిన్ యూజ్ చేయొచ్చు, లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అప్లై చేద్దాము ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. ఆ తర్వాత మనము కంప్లీట్గా జాయిన్ మెథడ్ అనే ఒక మెథడ్ని చూద్దాం. సో మర్జ్ యూజ్ చేసి జాయిన్ టెక్నిక్ని వాడి ఇప్పుడు దాకా ఏ రిజల్ట్స్ వచ్చినాయో ఒక సింగిల్ జాయిన్ మెథడ్ వాడి సేమ్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ మనం పర్ఫామ్ చేయొచ్చు. అది కూడా ఎలాగో చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ ఏది ఎప్పుడు యూజ్ చేయలేదని చూద్దాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ నా దగ్గర కొన్ని డేటా సెట్స్ ఉన్నాయి, అవి లోడ్ చేసి సింపుల్ డేటా సెట్స్ ఇంతకుముందు మీకు చూపించినవే. సో అవి యూజ్ చేసి మర్జ్ టెక్నిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. సపోజ్ ఫస్ట్ థింగ్ ఐ విల్ ఇంపోర్ట్ pandas spd. నెక్స్ట్ I will load data frame 1. Then I will load data frame 2. ఓకే, సో అసలు ఈ డేటా ఫ్రేమ్ 1లో ఏమున్నాయి చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఇండియన్ రైల్వేస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనే డేటా సెట్ని యూజ్ చేసాం కదా, సేమ్ డేటా సెట్ ఇది. సో DF2లో ఏమున్నాయి, సో ఇక్కడ మీరు చూస్తే కాలం నేమ్స్ ఆర్ కాలం లేబుల్స్ సేమ్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అలాగే డేటా కూడా ఒక దానిలో 3 ట్రైన్స్ ఉన్నాయి, ఇంకో దానిలో 3 ట్రైన్స్ ఉన్నాయి, కొన్ని రో వాల్యూస్ సేమ్ ఉన్నాయి, కొన్ని లేవు. ఓకే, సో DF1 ఇది, DF2 ఇది. సో వాట్ డు మర్జింగ్ డన్? సో మర్జింగ్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ కామన్ కాలం చూద్దాం. ఎందుకు? ఈ రెండు డేటా ఫ్రేమ్స్లో కామన్ కాలం నేమ్ ఒకటే ఉంది, అదేంటిదంటే ట్రైన్ నేమ్ ఈజ్ కామన్. సో మిగతా రెండు కాలమ్స్ రెండు డేటా ఫ్రేమ్స్లో కూడా డిఫరెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే pd డాట్ మర్జ్ యూజ్ చేసి మర్జ్ చేస్తాం. DF1 DF2 we are going to merge this. Okay, so I will run.
దిస్ ఈజ్ ద రిజల్ట్. సో మనం ఏం చేసామంటే డిఎఫ్1 డిఎఫ్2ని పీడీ డాట్ మర్జ్ అని చెప్పి రెండింటిని కంబైన్ చేసాం. సో కంబైన్ చేసినప్పుడు ఏం జరిగింది, ఇట్ ఈస్ టేకింగ్ వన్ సింగిల్ కామన్ కాలం, దట్ ఈస్ ట్రైన్ నేమ్. ట్రైన్ నేమ్ని అది తీసుకుంది. తీసుకొని ఏం చేసింది, అందులో సేమ్ రో వాల్యూస్ ఉన్నాయి. ఏంటి ఉన్నాయంటే ఫస్ట్ డిఎఫ్1లో తీసుకుంటే రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. ఈ రెండు ఎక్స్ప్రెస్లు డిఎఫ్2లో కూడా ఉన్నాయి, రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. కామన్ వాల్యూస్ కానీ ఏంటి, ఫస్ట్ దానిలో తమిళనాడు, కింద దానిలో వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రెండు తీసేసి మర్జ్ ఏం చేసిందంటే కామన్ రో వాల్యూస్ని తీసుకుంది, రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ కోరమండల్ ఎక్స్ప్రెస్, బేస్డ్ ఆన్ కామన్ కాలం నేమ్. ట్రైన్ నేమ్ ఒక కాలంని తీసుకొని అందులో రో వాల్యూస్ ఏ అయితే కామన్ ఉన్నాయో అవి తీసుకుంది, రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు చూడండి, వీటి వాల్యూస్ మాత్రమే రెండు డేటా ఫ్రేమ్ల నుండి మర్జ్ చేసి ప్రింట్ చేసినాయి. చూడండి, ఈ రెండు వాల్యూస్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్ స్పీడ్ లిమిట్ అండ్ ఎక్స్ప్రెస్ మెయిల్ స్పీడ్ లిమిట్ డిఎఫ్1 నుండి తీసుకుంది, సెమీ హై స్పీడ్ ట్రైన్ స్పీడ్ లిమిట్ అండ్ సూపర్ ఫాస్ట్ స్పీడ్ లిమిట్ సెకండ్ డేటా ఫ్రేమ్ నుండి తీసుకుంది, డిఎఫ్2 నుండి. దిస్ ఈజ్ హౌ మర్జ్ వర్క్స్. మర్జ్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ ది కామన్ రో వాల్యూస్ అనమాట. రో వాల్యూస్లో ఎక్కడెక్కడైతే కామన్ ఉందో, మనం ఏ కాలంని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలంలో ఏ రో వాల్యూస్ అయితే కామన్గా ఉన్నాయో దాని మీద మర్జ్ వర్కౌట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ వీ కంబైన్ టూ డేటా ఫ్రేమ్స్ which have all సేమ్ కాలం నేమ్స్. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక రెండు డేటా ఫ్రేమ్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ రెండు డేటా ఫ్రేమ్స్లో కూడా కాలం నేమ్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే ట్రైన్ నేము, సూపర్ ఫాస్ట్, ఏ కాలం తీసుకునే ఒక డేటా ఫ్రేమ్లో వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు, రో వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ కాలం నేమ్స్ అన్నిట్లో సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇట్ గివ్స్ అస్ ది ఎంప్టీ డేటా ఫ్రేమ్. ఎందుకని ఏంటంటే రిజల్ట్ సెట్ ఎలా ప్రింట్ అవుతుందంటే ఒక కామన్ కాలంని తీసుకొని సేమ్ రో వాల్యూస్ యొక్క కాంబినేషన్ ప్రింట్ అవుతుంది. మీరు రెండు సేమ్ కాలం నేమ్స్ ఉన్న డేటా ఫ్రేమ్స్ కనుక తీసుకుంటే దట్ విల్ నాట్ ఈల్డ్ ఇంటూ ఎనీ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. సపోజ్ I will load another data frame. Two data frames తీసుకుంటాను, DF3 అండ్ DF4ని తీసుకుంటాను నేను. సో లోడ్ చేస్తాను. లోడ్ చేసిన తర్వాత DF3లో అసలు ఏముందో చూద్దాం. DF3 రన్. ఓకే, DF4 రన్. సో DF3లో ఏముంది, ఈ డేటా సెట్లో ఏముందంటే కంట్రీ నేము, కరెన్సీ అండ్ దేర్ జీడిపి ఇన్ US dollars in lakh crore rupees or in lakh crore of their currency. ఓకే, US డాలర్స్లో lakh crores అనమాట. సపోజ్ ఇప్పుడు ఇండియా తీసుకున్నాం అనుకోండి, కంట్రీ కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ అండ్ 2.72 lakh crore US dollars మన ఇండియా జీడిపి అనమాట. అదే యునైటెడ్ కింగ్డమ్ 2.86 US dollars అండ్ USA 20.54 lakh crores US dollars. సో ఇది వన్ డేటా సెట్. ది అదర్ డేటా సెట్ ఈస్ దిస్ థింగ్. We have several other countries, Brazil, Russia, Australia, UAE, Qatar, India, USA. సో ఇండియా USA అనే రో వాల్యూస్ ఇక్కడ కూడా రిపీట్ అయినాయి. బట్ ఈ రెండు డేటా ఫ్రేమ్స్కి ఉన్న వన్ థింగ్ ఏంటంటే కాలం నేమ్స్ ఆర్ సేమ్. కంట్రీ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కరెన్సీ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, జీడిపి ఇన్ US dollars lakh crores, జీడిపి ఇన్ US dollars lakh crores. So column labels are same. So what happens if you do merge on this? Okay, let's do that. pd dot merge df3 comma df4. So I want to merge this. So nothing is reported actually. So the result will be nothing. So what in this case what we need to do, మనము ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఒక సింగిల్ కానీ మల్టిపుల్ కాలమ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రిజల్ట్ని
మర్జ్ అయిపోయిన తర్వాత దాన్ని అపెండ్ చేసుకునేది అనమాట. హౌ అనేది ఫర్ సపోజ్ ఇన్ ఆర్డర్ టు మర్జ్ వెన్ కాలమ్ లేబుల్స్ ఆర్ సేమ్, we need to use one parameter which is on is equal to some column name. Okay, let's see how it works. pd.merge merge. Now I am merging based on a column name, so I will give on is equal to country. సో కంట్రీని బేస్ చేసుకొని నువ్వు మర్జ్ చేయి అని చెప్తున్నా నేను. ఓకే, సో లెట్స్ ప్రింట్ దిస్. యా, దిస్ ఈజ్ ది రిజల్టెంట్ డేటా సెట్. ఏమైంది ఇక్కడ? మర్జ్ ఆల్వేస్ వర్క్ ఆన్ ది కామన్ రో వాల్యూస్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఈ 2 డేటా ఫ్రేమ్స్ కామన్ రో వాల్యూస్ ఏంటి? ఇండియా అండ్ యుఎస్ఏ. అదేంటి సార్, ఇండియన్ రూపీ అండ్ యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ ఇక్కడ ఉంది, అలాగే వేరే చోట కూడా ఉండొచ్చు కదా. అంటే మనం మాత్రం సెలెక్ట్ చేసుకుంది కంట్రీ ఒకటే. వీఆర్ మర్జింగ్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ కాలమ్ కాల్డ్ కంట్రీ. సో ఈ కంట్రీ కాలంలో వాట్ ఆర్ ది మ్యాచింగ్ రో వాల్యూస్ అనేది చూస్తుంది అది. ఇండియా అండ్ యుఎస్ఏ ఇక్కడ ఉంది, ఇండియా అండ్ యుఎస్ఏ ఇక్కడ ఉంది. సో రిజల్టెంట్ డేటా సెట్లో ఇండియా అండ్ యుఎస్ఏ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. కానీ ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు ఏముందంటే, ఇక్కడ కాలమ్స్, రెస్ట్ ఆఫ్ ది కాలమ్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయి అంటే కరెన్సీ ఎక్స్ జీడిపి ఎక్స్, కరెన్సీ వై జీడిపి వై. అంటే 2 ఎక్స్ వాల్యూస్ ఏమో డేటా ఫ్రేమ్ 3 నుండి తీసుకుంది, అండ్ వై వాల్యూస్ ఏమో డేటా ఫ్రేమ్ 4 నుండి తీసుకుంది, DF4 నుండి తీసుకుంది. సో ఇది అనమాట రిజల్టెంట్ సెట్. కానీ దిస్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. ఎక్స్ అని ఉంది, వై అని ఉంది. సో హౌ వీ నీడ్ టు ఫిక్స్ దిస్? మనము ఇది ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే యూజింగ్ ఏ పారామీటర్ కాల్డ్ సఫిక్సెస్ పారామీటర్ యూజ్ చేసి మనము ఇది ఫిక్స్ చేయొచ్చు. చూడండి, pd.merg merge df3, df4 on country. Now suffixes, we are just changing the label names of the resultant data set of the columns. రిజల్టెంట్ డేటా సెట్లో ఉన్న కాలమ్ నేమ్స్ని మనం చేంజ్ చేస్తున్నాం, నేమ్స్ని. సఫిక్సెస్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్లో సపోజ్ నేను ఆ _x తీసేసి దాని ప్లేస్లో _DF3, ఎందుకంటే DF3 నుండి వచ్చిన రిజల్ట్ అని ఐడెంటిఫై చేయడం కోసం. నెక్స్ట్ _DF4, ఓకే, DF4. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ టేక్. Yes, now this is the resultant data set. So it is taking currency from DF3, _x తీసేసి DF3 అని పెట్టింది అంతే. లేబుల్ నేమ్స్ చేంజ్ చేసింది, మీనింగ్ఫుల్ లేబుల్ నేమ్స్ కింద. సో నౌ ద డేటా వీ కెన్ see in a very tidy way which is understandable. Okay, this is how we'll do merge operation. If the column names are same, we only select a specific column name and then we'll do merge operation. Okay, సపోజ్ ఈ ఆపరేషన్ మనం కాలమ్ నేమ్స్ సేమ్గా ఉన్నప్పుడు చేసాము. అయితే ఒకవేళ కాలమ్ నేమ్స్ డిఫరెంట్ ఉంటే ఏం చేయాలి? ఓకే, డిఫరెంట్ ఉంటే ఏం చేయాలి? హియర్ ఓన్లీ వీ నీడ్ టు యూజ్ a parameter called left on and right on. Okay, సో అది ఎలాగో చూద్దాం. So now I will load a data frame, another data frame which is DF5. Okay, I loaded another data frame. ఏముందో చూద్దాం DF5 లో. Okay, this is another data set having the country's currencies and GDP. Okay, so here we need to use left on or right on operation. So let's do it. pd.merge. So I am combining DF4 and DF5. What is the DF4? DF4 is nothing but this is the data frame. So it has country column, currency and GDP.
DF5 also has countries, currencies and GDP. Here the column names are different. మనం ఇంతకుముందు కాలమ్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు ఎలా మర్జ్ ఆపరేషన్ చేయాలో చూసాం. ఇప్పుడు కాలమ్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎలా మర్జ్ ఆపరేషన్ చేయాలి. సో DF4 DF5 తీసుకొని సపోజ్ ఐ గివ్ లెఫ్ట్ ఆన్ ఆపరేషన్ ఆన్ కరెన్సీ. కరెన్సీ అంటే ఏంటి? DF4లో కాలం ఇది చూసుకోండి. కరెన్సీ అనేది DF4లో కాలం, DF5లోది కాదు. DF5లోది కరెన్సీస్ అని ఉంది. ఓకే, లెఫ్ట్ ఆన్ ఈజ్ ఈక్వల్ టు కరెన్సీ అండ్ ఐ విల్ గివ్ రైట్ ఆన్ ఈజ్ ఈక్వల్ టు కరెన్సీస్. సో మర్జ్ చేయండి DF4ని DF5ని, బట్ లెఫ్ట్ సైడ్ నుండి కరెన్సీ, DF4 నుండి కరెన్సీ అని తీసుకోండి, సెకండ్ డేటా ఫ్రేమ్ నుండి కరెన్సీస్ అనేది తీసుకోండి. ఇలా మర్జ్ చేయండి. లెట్స్ సీ ద రిజల్ట్. సో దిస్ ఈస్ ద రిజల్ట్. సో ఇట్ ఈస్ టేకింగ్ ది మ్యాచింగ్ రో వాల్యూస్ ఫ్రమ్ బోత్ ద డేటా ఫ్రేమ్స్. మీరు DF4 ఒకసారి చూస్తే this is the data set. ఈ data set లో what are the columns that are common in both the data frames, I mean row values? So Brazil, India, USA and Qatar, sorry UAE is there in both data frames, right? So the result data will be having these row values: Brazil, UAE, India and USA. Okay, సో రెండింటిని మర్జ్ చేసింది, ఈ వాల్యూస్ ప్రింట్ చేసింది. ప్రింట్ చేసినప్పుడు ఏం చేసింది? లెఫ్ట్ ఆన్ కరెన్సీని బేస్ చేసుకొని తీసుకుంది, రైట్ ఆన్ కరెన్సీస్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ డేటా ఫ్రేమ్ DF4వి. ఓకే, సో రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా DF5వి. మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్స్, కంట్రీస్, కరెన్సీస్, GDP, ఈ మూడు కూడా DF5లోవి. ఓకే, దిస్ ఈస్ హౌ మర్జ్ వర్క్స్ వెన్ ద కాలమ్ నేమ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇదే రిజల్ట్ని మీరు కావాలనుకుంటే, మనం అలైన్మెంట్ డిఫరెంట్గా ఉండాలనుకుంటే లెఫ్ట్ ఆన్లో ఏమో DF5 వాల్యూస్ ఇవ్వచ్చు, రైట్ ఆన్లో ఏమో DF4 వాల్యూస్ ఇవ్వచ్చు. మీన్స్ మనం రివర్స్ చేయొచ్చు ఆర్డర్ని అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, విచ్ ఈస్ మర్జ్ అలాంగ్ విత్ జాయిన్స్. ఆల్రెడీ మనం స్లైడ్ చూసాం ఇందాక. సో దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు లుక్. సో మర్జ్ ప్లస్ జాయిన్ ఎలా చేయొచ్చు ఆపరేషన్స్. ఓకే, సో మర్జ్ బై డిఫాల్ట్ ఈజ్ అన్ ఇన్నర్ జాయిన్. ఎంతమంది అగ్రి అవుతారు? సో ఇన్నర్ జాయిన్ అంటే మనం పాత సెషన్స్లో మనం చూసుకున్నాం ఆల్రెడీ. పాత సెషన్స్లో ఏం చూసుకున్నాం? ఇన్నర్ జాయిన్స్ అంటే ఒకవేళ మీరు సెట్స్ చూసుకున్నట్లయితే అది ఒక ఇంటర్సెక్షన్ లాగా వర్కౌట్ అవుతుంది. అవుటర్ జాయిన్ అంటే అదొక యూనియన్ ఆఫ్ సెట్స్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో అలాగే ఇన్నర్ జాయిన్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ మర్జ్ ఆపరేషన్. అది చూద్దామా ఒకసారి? ఓకే, నేను ప్రూవ్ చేయబోతున్నాను. ఇన్నర్ జాయిన్ ఈజ్ ఈక్వల్ టు మర్జ్ ఆపరేషన్ అని ప్రూవ్ చేయబోతున్నా. ఓకే, లెట్స్ ప్రూవ్ దట్. నౌ pd డాట్ మర్జ్. ఇప్పుడు నేను DF3 అండ్ DF4 మీద మర్జ్ ఆపరేషన్ చేస్తున్నాను ఆన్ కాలమ్ కాల్డ్ కంట్రీ. ఆల్రెడీ దాని సఫిక్సెస్ కూడా ఇచ్చేద్దాం. సఫిక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఇచ్చింది DF3 నుండి _DF3 కామా, ఇది ఒక లిస్ట్ లాగా ఇస్తున్నాం, DF4 _DF4. okay, now I will give how is equal to left. How is equal to left? This means how is equal to left means it is taking left join. So quotes, it is taking left join. Result చూద్దాం.
సో దిస్ ఈజ్ ద రిజల్ట్. మీరు గనక ఈ రిజల్ట్ చూస్తే సారీ, నేను చెప్పబోతుంది ఏంటంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేద్దాం. ఓకే, లెఫ్ట్ జాయిన్ తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్నర్ జాయిన్ యూజ్ చేద్దాం. సో ఈ ఇన్నర్ జాయిన్ యూజ్ చేసినప్పుడు ఏం జరిగింది? DF3కి DF4 ఇండియా యుఎస్ఏ కామన్ రో వాల్యూస్ తీసుకొని ప్రింట్ చేసింది. ఒక్కసారి మనం పైకి వెళ్దాం. నార్మల్ మర్జ్ ఆపరేషన్ ఫస్ట్లో మనం ఎలా చేసామో చూద్దాం. ఒకసారి ఇది చూడండి. pd.merge df3, df4. దీని ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఇదనమాట రిజల్ట్. కంట్రీ ఇండియా యుఎస్ఏ, కరెన్సీ DF3, GDP DF3, కరెన్సీ DF4, GDP DF4. ఇది ఎలా ప్రింట్ అయింది? నార్మల్ మర్జ్ ఆపరేషన్ చేస్తే ప్రింట్ అయింది. ఈ 2 స్టెప్స్ చేసాం మనం ఇక్కడ ఫైనల్గా ఫ్రెండ్లీ కాలం నేమ్స్ రావడానికి. సో ఈ నార్మల్ మర్జ్ ఆపరేషన్లో వచ్చిన రిజల్టే మనం ఇక్కడ ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తే సేమ్ రిజల్ట్ వచ్చింది. అగైన్ కంట్రీ DF3 కరెన్సీ, DF3 GDP, DF4 కరెన్సీ, DF4 GDP. సో సేమ్ రిజల్ట్ ఉంది. హెన్స్ నార్మల్ మర్జ్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్నర్ జాయిన్ ఆపరేషన్. సో దిస్ ఈజ్ known as the this is how we use merge along with joins. So if I give outer here, what will be the result? So the result will be the union of all the values of 2 data frames. Okay, మరి అంత యూనియన్ అయినప్పుడు అన్ని కాలమ్స్ కలుపుకున్నప్పుడు ఒక డేటా ఫ్రేమ్ DF3కి ఏమో ఎక్కువ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, DF4కి ఏమో తక్కువ రోస్ ఉన్నాయి. మరి మిగతా వాల్యూస్ ఎలా ఫిల్ అవుతాయంటే ఇట్ ఫిల్స్ విత్ నల్ వాల్యూస్ విచ్ ఈజ్ NaN అనే వాల్యూస్తో నల్ వాల్యూస్ కింద ఫిల్ చేస్తుంది అనమాట మర్జ్ ఆపరేషన్. ఓకే, ఇఫ్ ఐ గివ్ left operation also, if it is the left join operation, so here is the results data set. So inner join is somewhat called intersection of the sets if you know the set theory. So outer join is something union operation. So left means left join. So here I want to tell a couple of things how this left join works. What is here is we gave merge operation on DF3 and DF4 on country. So suffixes ఇచ్చాం is equal to left ఇచ్చాం. సో ఇక్కడ లెఫ్ట్ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక్కడ లెఫ్ట్ డేటా ఫ్రేమ్ ఏంటి? DF3 is the left side data frame, DF4 is the right side data frame. సో ఇక్కడ లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ కీపింగ్ ఆల్ ద రోస్ that are selected from left data frame. So common row values అంటే ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, USA. ఓకే, ఫస్ట్ ఏం తీసుకుంటుందంటే ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ లెఫ్ట్ డేటా ఫ్రేమ్. ఓకే, కంట్రీ, కరెన్సీ, GDP ఇది లెఫ్ట్ డేటా ఫ్రేమ్ నుండి తీసుకుంటుంది. కంట్రీ తీసుకోవట్లా, మళ్ళీ ఇట్ ఈస్ ద కామన్ కాలం కదా, కామన్ కాలం వీఆర్ మర్జింగ్ బేస్డ్ ఆన్ ది కంట్రీ. సో మళ్ళీ కంట్రీ తీసుకోవట్లా. మిగతా మిగిలిపోయిన కాలమ్స్ అన్నీ కూడా రైట్ డేటా ఫ్రేమ్ DF4 నుండి తీసుకుంటుంది అనమాట. DF4 నుండి తీసుకుంటుంది. అర్థమైంది అనుకుంటా. సో లెఫ్ట్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందంటే ఏ కాలం మీద అయితే చేస్తున్నామో ఆ కంట్రీని తీసుకున్న తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా ఫ్రేమ్లో వాల్యూస్ అన్ని ప్రింట్ తీసుకుంటుంది అలైన్ చేయడానికి. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న డేటా ఫ్రేమ్ తీసుకొని హారిజాంటల్గా అలైన్ చేసేస్తుంది. we know missing third point and missing values will be filled with null values, NaN values anamata. So right join also works in the same way, but it will take all the values from right side data frame and then it will horizontally align left side data frame. Suppose RIGHT. Okay, తీసుకొని ఏం చేసింది, కంట్రీ
ఈ కరెన్సీ DF3 తీసుకుంది, DF3 నుండి తీసుకుంది, అన్ని వాల్యూస్ యొక్క DF4 వాల్యూస్ ప్రింట్ చేసింది, బట్ DF3 అన్ని వాల్యూస్ ప్రింట్ చేయలేదు. ఓకే, ప్రింట్ చేయకుండా మిస్ అయిన వాల్యూస్ నల్ వాల్యూస్ కింద ఫిల్ చేసింది. అదే పైన చూసుకున్నాం అనుకోండి, DF3లో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ చేసింది, కానీ DF4లో మిస్ చేసిన వాల్యూస్ని అలాగే వదిలేసి నల్ వాల్యూస్ ఫిల్ చేసింది. ఓకే, దిస్ ఈజ్ హౌ లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ అలాంగ్ విత్ మర్జ్ ఆపరేషన్ వర్క్స్. ఓకే, మనం ఏమేమి చూసాం? ఇన్నర్ జాయిన్ చూసాం విత్ మర్జ్ ఆపరేషన్, outer join చూసాం విత్ మర్జ్ ఆపరేషన్, లెఫ్ట్ జాయిన్ విత్ మర్జ్, అండ్ దెన్ రైట్ జాయిన్ విత్ మర్జ్ చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా జాయిన్ మెథడ్ చూద్దాం. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా సింపుల్గా జాయిన్ మెథడ్ యూస్ చేసి మనం చేయొచ్చు. ఓకే, లెట్స్ సి. ఫర్ సపోజ్ df5 డాట్ జాయిన్ df6, how is equal to, I'm giving left. Sorry, I need to load another data frame which is df6. Okay, let's load that. Let's load that. Okay, it is loaded. Now I print the df6. So this is the df6 data set which I have loaded. It has country, currency, GDP in US dollars in lakh crores. So there are many different rows. It has Afghanistan, one new entry is also there. Now I will join df5 with df6 with a left join. See here. Okay, this is how it will works. Then how will right join works? Again we need to give right here. This is how right join works. ఒకటే గుర్తు ఏంటంటే, రైట్ జాయిన్ అంటే రైట్ సైడ్ డేటా ఫ్రేమ్ వాల్యూస్ ఏవి ఎంటీ ఉండకూడదు, అవి ఫుల్ ఫిల్ అయిపోయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ డేటా ఫ్రేమ్కి మాత్రం ఎంటీ ఉంటాయి, నల్ వాల్యూస్ ఉన్న చోట NaN అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ రెండు ఈక్వల్ అనుకోండి, అన్ని ఫిల్ అయ్యి ఉంటాయి. ఓకే, అన్నిటికీ వాల్యూస్ ఉండి ఉంటాయి అంటే మీన్స్ రో సైజ్, షేప్ ఆఫ్ ది డేటా సెట్ సేమ్ ఉంటాయి. ఓకే, దెన్ we can also work this with inner join. Inner join means intersection, like, okay, it is like intersection. మీరు చూసుకోవచ్చు, df5 తీసుకోండి ఒకసారి. df5 తీసుకుంటే సపోజ్ df5 ప్రింట్ చేస్తాను నేను ఒకసారి. df5, సో దిస్ ఈజ్ వాట్ df5 ఈజ్. సపోజ్ df6 ప్రింట్ చేశాను. ఈ రెండిట్లో కామన్ రో వాల్యూస్ ఏంటి చెప్పండి? బ్రెజిల్, UAE, ఇండియా, USA. బ్రెజిల్, UAE, ఇండియా, USA. వీటిని తీసుకొని ఇన్నర్ మర్జ్ ఆపరేషన్ ఇంటర్సెక్షన్ ప్రింట్ చేసింది ఇది. సో మనకు రిజల్టెంట్ సెట్లో ఇంటర్సెక్షన్ వాల్యూసే వస్తాయి, బ్రెజిల్, UAE, ఇండియా, USA. సో నౌ ఐ ఆల్సో వాంట్ టు షో అవుటర్ జాయిన్. సో అవుటర్ జాయిన్ ఏంటి? యూనియన్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ టేక్స్ ఆల్ ద వాల్యూస్. ఫిల్ అవనివి నల్ వాల్యూస్ కింద NaN తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఐ నో ఇట్ ఈస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఫర్ నౌ. మీన్స్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ఒకటి అది ఫెమిలియర్గా లేని వాళ్ళకి, ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ 1 or 2 times ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ డేటా ఈ ఆపరేషన్స్ మీద, మర్జ్ ఆపరేషన్స్ మీద you will gain confidence and you know what you are doing, right? అల్టిమేట్లీ మనం ఏ ఆపరేషన్ చేసినా మన ఎయిమ్ని గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. మనం ఏ ఎయిమ్తో అయితే డేటా సైన్స్
ఫ్లో స్టార్ట్ చేసామో ఆ రిజల్టెంట్ డేటా సెట్లోకి మనం మలచడానికి మనం మౌల్డ్ చేయడానికి మన డేటాని ఇన్ ఆపరేషన్స్ ద్వారా మనం పంపిస్తున్నాం అన్నమాట డేటాని. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ప్రాక్టీసెస్ వెన్ యూ వర్క్ ఆన్ యువర్ ఓన్ ఇట్ విల్ బి అండర్స్టూడ్ ఈజీలీ. సో ఇప్పటి వరకు మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ఆపరేషన్స్ మీద వర్క్ చేసాం. హౌ we clean the data, how we organize the data, and ultimately how we do data wrangling to yield an effective and result oriented data set. ఫైనల్గా పర్ఫెక్ట్ డేటా మన చేతిలో ఉండాలి. అది డేటా wrangling ఒక ఎయిమ్. సో ఇప్పటి వరకు మనం చూసిన ఈ చిన్న చిన్న ఆర్గనైజింగ్ కాంబినేషన్స్లో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కొద్దిగా మనం చిన్నగా అందరికీ కొంచెం ఆలోచన రావచ్చు. ఇప్పుడు జాయిన్ ఆపరేషన్స్ ఒకేలా చేసింది, మర్జ్ ఒకేలా చేసింది, కాబట్టి ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది అనుకుంటూ ఉంటారు చాలామంది. విచ్ వన్ టు యూజ్? సింపుల్ ఆన్సర్ ఈజ్ యూజ్ ద సింప్లెస్ట్ వన్. అవసరమైనంత మటుకు సింపుల్ వే యూజ్ చేయండి. ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్. మీకే కాదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరికైనా మీరు ప్రజెంటేషన్ వచ్చేటప్పుడు బిజినెస్ ముందు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా ఇట్ షుడ్ బి సింపుల్. సో అందుకు ఈ ఒక స్లైడ్ చూడండి. టు స్టాక్ వర్టికల్లీ వి యూజ్ అపెండ్. సో అపెండ్ మెథడ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం. ఇది ఏం చేస్తుందంటే ఒక 2 డేటా ఫ్రేమ్స్ని తీసుకున్నప్పుడు డేటా ఫ్రేమ్ 1 ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, df1 డాట్ అపెండ్ df2. సో df1 అనే డేటా ఫ్రేమ్కి df2 వెళ్ళి వర్టికల్గా క్రింద అపెండ్ అయిపోతుంది, యాడ్ అయిపోతుంది. అది మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించా. ఎప్పుడైనా ఇలాగా వర్టికల్గా మీరు స్టాకింగ్ చేయాలి అనుకుంటే కనుక యూస్ ద బెస్ట్ వన్ ఈజ్ సింపుల్ అండ్ బెస్ట్ వన్ ఈజ్ అపెండ్. సపోజ్ మీరు హారిజాంటల్గా కూడా స్టాక్ చేయాలి అంటే ఒక డేటా ఫ్రేమ్కి కాలమ్స్ హారిజాంటల్గా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉండాలనుకోండి. ఐదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ బోత్ కెన్ బి డన్ యూజింగ్ కంకాట్, C1CAT కంకాట్ అనేది యూజ్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చా, pd డాట్ కంకాట్ df1 df2. దిస్ ఇస్ మోర్ ఫ్లెక్సిబుల్ కదా. అలా కాకుండా జాయిన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? సో జాయిన్ మెథడ్ మనం చూసాం ఎంతో సింపుల్గా ఉందో జాయిన్ మెథడ్. జాయిన్ మెథడ్ ఆల్సో జాయిన్స్ ఇండెక్సెస్ బట్ ఇట్ గివ్స్ మోర్ ఫ్లెక్సిబిలిటీ విత్ లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్స్. మనము రిజల్టెంట్ డేటా సెట్లో కనుక కాంబినేషన్ ఆఫ్ డేటా యూజ్ చేయాలి, మోర్ శాంపుల్స్ ఉండాలి డేటాలో అనుకున్నప్పుడు లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ యూజ్ చేసి కాంబైన్ చేసుకుంటాం, జాయిన్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. అలాంటి టైంలో జాయిన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ పీడీ డాట్ మర్జ్, ఈ మర్జ్ టూల్ కనుక చూసుకుంటే పీడీ డాట్ మర్జ్ df1 df2. ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ వెన్ నీడ్ టు కంబైన్ డేటా ఫ్రేమ్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్. సో మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేసి దాని కాంబినేషన్లో మ్యాచింగ్ రో వాల్యూస్తో రిజల్టెంట్ డేటా సెట్ని తయారు చేయాలంటే కనుక మర్జ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు వర్కౌట్ చేయండి, వర్కౌట్ చేసినప్పుడు చాలా ఈజీ అయిపోతాయి. చాలా వ్యాస్ట్ థింగ్స్ ఉన్నాయి డేటా సైన్స్లో, డేటా wranglingలో, బట్ నేను కొన్ని పిక్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఎందుకంటే బేసిక్గా వీటితో స్టార్ట్ అయితే తర్వాత మీ రిజల్టెంట్ డేటాని చూసి మీరు ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అగైన్. Please subscribe to our channel and do like our videos and provide your valuable comments in the comment section. Thank you one and all.